ఈ ఆమ్ రౌండ్ ఒక్కటే నేను చెప్పేది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, లెంత్ లో +1 యాడ్ చేయాలి. ఎందుకు? ఖర్చు అనేది ఉంటుంది. షోల్డర్ దగ్గర ఖర్చు, ఇక్కడ మనం ఫోల్డింగ్ చేయడానికి ఖర్చు, దానికోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసాం. బాడీ లెంత్ కూడా సేమ్ 1 ఇంచ్ +1. అవరికి देखो బ్లాక్ కలర్ రైట్. బాడీ లెంత్ +1. షోల్డర్ దీన్ని బై 2 చేయాలి. షోల్డర్ అంటే బ్యాక్ ఫ్రంట్ రెండే కదా, దాన్ని బై 2 చేయాలి. బై 2 చేస్తే ఎంత? 5. ఓకేనా? ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ విడ్త్ ఏం చేసేది లేదు. ఈ చెస్ట్ వెస్ట్ ని కూడా బై 4 చేయండి అమ్మా. ఎంత వస్తుంది? బై 4 చేస్తే 22ని బై 4 చేస్తే మ్యాథ్స్ టీచర్ చెప్పండి ఫటాఫట్. 5 మాకు లెక్కలు రావు, ఏం చేద్దాం? టేప్ ని రాలేను, టేప్ ని 4 అంటే 22 ఉంది కదా, ఇక్కడ ఉంది. ఈ 22నే 4 మడతలు ఇలా తీసి 22 దగ్గర టేప్ ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఎంత వచ్చింది? 5.5 వచ్చి. ఖచ్చితంగా చెప్పలేకపోయారు కదా, 5.2 or 3 అన్నారు కదా, 5.5. లెక్కలు రాలేనో ఇలా చూసుకోండి, లెక్కలను ఫోన్లో కొట్టుకుంటే బై 4 అనేది వస్తుంది కదా. అప్పుడు ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. హ్యాండ్ లెంత్ కూడా +1 యాడ్ చేసుకుంటే దీన్ని బై 2 చేసుకోండి. హ్యాండ్ లూస్ బై 2 చేయాలి, హ్యాండ్ లెంత్ +1 యాడ్ చేసుకోండి. అది ఖర్చుల కోసమే. అది కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత చెస్ట్ హ్యాండ్ లూస్ తర్వాత చెస్ట్ అండ్ వెస్ట్ మనం 4 భాగాలు చేసుకున్నాం కదా. ఇవి చేసిన తర్వాత +1 అనేది యాడ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకునేటప్పుడు. ఎందుకు? లూజింగ్ అనేది ఉండాలి కదా, ఈ లూజింగ్ ఉండాలి. 1 అన్నా లేదంటే 2 అన్నా మీ లూజింగ్ కావాలి అంటే పిల్ల ఎదుగుద్ది, మేము నెక్స్ట్ ఇంకా 2 years వేద్దాం అనుకుంటున్నాం అంటే లూజింగ్ ఒక 2 పెట్టుకోండి. అంటే వచ్చిన దానికి +1 యాడ్ చేసుకోవాలి. వచ్చిన దానికి +1 యాడ్ చేసుకుంటే 6.5 వస్తుంది. ఓకే, లూజింగ్ కోసం. మేడం ఆల్రెడీ మీరు ఫింగర్ లూజ్ పెట్టి తీసుకున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఫింగర్ లూజ్ ఓన్లీ మెజర్మెంట్ చేసుకోవడానికి తప్ప అది దీనికి ఉండదు. మళ్ళీ టేప్ని మరి మీరు టైట్ గా లాగొచ్చు, లేకపోతే లూజ్ గా పెట్టచ్చు. అందుకే ఆ ఫింగర్ గ్యాప్ అనేది యూజ్ కోసం. హ్యాండ్ లెంత్ ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా చేయాలి? ఇవి కూడా సేమ్ యాజ్ ఈజ్ గా బై 4. ఏవి అంటే బై 2 ఓన్లీ షోల్డరే చేసుకో. షోల్డర్ ఎంతైతే వస్తుందో ఆర్మ్ రౌండ్ కూడా అంతే తీసుకున్నాం, అది ఫిక్స్. ఇంకా ఇప్పుడు దాన్ని షోల్డర్ చెప్పలేదు కదా, షోల్డర్ ఎంతైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 12 వచ్చింది అనుకో, షోల్డర్ బై 2 చేస్తే 6. ఇప్పుడు నేను ఈ షోల్డర్ ని హాఫ్ ఇంచ్ కూడా మైనస్ చేస్తాను, ఎందుకంటే చిన్నపిల్లలు. హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే 4.5. ఇది కూడా 4.5 వస్తుంది. ఇది చిన్నపిల్లలది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎందుకు మైనస్ చేసుకోవాలి, ఎందుకంటే మనం డీప్ పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ ఆర్ 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి డీప్ని బట్టి. 3 ఇంచెస్ డీప్ కదా, వాళ్ళకి డీపే 3 ఇంచెస్ అనేది కిందకు వచ్చేస్తుంది. అందుకే ఆ డీప్ రాకుండా కవర్ చేయడం కోసం బ్యాక్ 2 ఇంచెస్ పెట్టుకొని జిప్పో లేకపోతే హుక్కో పెట్టుకొని బ్యాక్ ఫ్రంట్ లో మటుకు 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఓకే.